ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ గనక మహాభారతాన్ని చదివి ఉంటే బహుశా దేశానికి ఈ గతి పట్టేది కాదేమో. అదే సార్, మహాభారతానికి రష్యా ఉక్రెయిన్ వార్కు ఏంటి లింకు అని మీరు అడగచ్చు. అసలు యుద్ధం అంటే ఏంటి, యుద్ధంలో అనుసరించాల్సిన వ్యూహాలేంటి, బలాబలాలేంటి, అది మహాభారత కాలం నుంచి ఆధునిక కాలం వరకు కొన్ని ప్రాథమికమైన సూత్రాలు ఉంటాయి. ఒకటి, రష్యా 2014లో క్రిమియాను ఆక్రమించుకుంది. 2022లో ఉక్రెయిన్ పైన వార్ మొదలుపెట్టింది. సో క్రిమియాను ఆక్రమించుకోవటానికి ఉక్రెయిన్ పైన వార్ ప్రకటించడానికి మధ్య 8 ఇయర్స్ ఉంది. ఈ 8 ఇయర్స్లో జెలెన్స్కీ తనకున్న సొంత శక్తితో కానీ, అమెరికా మద్దతుతో కానీ, యూరప్ మద్దతుతో కానీ క్రిమియాను తిరిగి తెచ్చుకోగలిగాడా? సో ఇది తెచ్చుకోలేనప్పుడు అర్థం కావాలి జెలెన్స్కీకి తాను రష్యాను జయించడం అంత సులభం కాదు అని. కానీ జెలెన్స్కీ అది అర్థం చేసుకోకుండా నాటో సభ్యత్వం కావాలి అంటూ ముందుకు పోయాడు. ఆ అంశాన్ని ఆధారంగా చేసుకుని రష్యా వార్ ప్రకటించింది. 4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. సరిగ్గా మీకు మహాభారతంలో కూడా కనబడుతుంది. అట్లీస్ట్ 2 సందర్భాల్లో పాండవులు క్లియర్గా కౌరవుల పైన ఆధిపత్యాన్ని చూపారు. ఒకటి, అరణ్యవాస కాలంలో మీకు గుర్తునే ఉంటుంది, విహారయాత్రకని దుర్యోధనుడు సపరివారంగా పాండవులు ఉన్న చోటుకి వెళ్తారు. తమ విలాసాలను, తమ సంపదను ప్రదర్శించుకొని పాండవులు పడాలి అని ఒక దురుద్దేశంతో వెళ్తారు. కానీ పాండవులకు అలా ఎదుటివారి సంపదను చూసి కుళ్ళుకునే ఆలోచనే ఉంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదు, అలాంటి స్వభావం ఉన్న వాళ్ళకి కాదు. కానీ అలాంటి అసూయా దేశాలతో పెరిగిన దుర్యోధనుడు ఈ కుట్ర పన్నుతాడు. ఏం జరిగింది అక్కడ? దుర్యోధనుడిని ఒక గంధర్వరాజు ఓడించి తీసుకెళ్తుంటే బంధించి, ఆఖరికి కర్ణుడు లాంటి వాళ్ళు కూడా ఏమీ చేయలేకపోతే భీమార్జునులు ఆ గంధర్వరాజుతో యుద్ధం చేసి దుర్యోధనుడిని విడిపిస్తారు. సో చాలా క్లియర్గా అరణ్యవాస కాలంలో దుర్యోధనుడిని కాపాడలేకపోయాడు కర్ణుడు, కానీ కాపాడగలిగింది భీముడు, అర్జునుడు. సో ఇది అర్థం కావాలి కదా. సో క్రిమియాను రష్యా ఆక్రమించుకున్నప్పుడు అమెరికా, నాటో, యూరప్ కాపాడలేకపోయింది కనుక అర్థం కావాలి ఎవరి బలం ఎంత అని. ఇక రెండవ ఉదాహరణ చెప్తాను. అజ్ఞాతవాస ముగింపు సమయంలో ఉత్తర గోగ్రహణం, విరాటరాజు కొలువులో పాండవులు మారువేషాల్లో ఉంటారు. అనుమానంతో దుర్యోధనుడు సకల సైన్యాలను తీసుకొని, భీష్మ, ద్రోణ, కర్ణ అందరినీ తీసుకొని ఒకవైపు నుంచి విరాటరాజు ఆవుల్ని తీసుకెళ్ళిపోతారు. అప్పటికి విరాటరాజు సైన్యము మొత్తం అందరూ, అంతకుముందు సుశర్మ ఇంకోవైపు నుంచి వచ్చి ఆవుల్ని తోలుకెళ్తే సుశర్మతో యుద్ధం చేయడానికి వెళ్తారు. ఇక మిగిలింది విరాటరాజు కొలువులో ఎవ్వరూ మిగిలరు. ఒక ఉత్తరుడు, విరాటరాజు కొడుకు, ప్లస్ అర్జునుడు బృహన్నల రూపంలో నాట్యాచారుడుగా ఉన్న అర్జునుడు ఒక్కరే మిగులుతారు. ఆ సమయంలో కౌరవులు మరోవైపు నుంచి వచ్చి ఆవుల్ని తీసుకెళ్తారు. అప్పుడు ఆ ఆవుల రక్షణ కొరకు నేరుగా ఉత్తరుడు బృహన్నల వెళ్తారు. మనందరికీ తెలిసిన కథ. బృహన్నల రూపంలో ఉన్న అర్జునుడు ఒక్కడు సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించి సమస్త కౌరవ సైన్యాలు ఓడిస్తాడు. భీష్మ, ద్రోణ, దుర్యోధన, కర్ణ, కృపాచార్య, అశ్వత్థామ ఇలా అందరినీ ఓడిస్తాడు. మరి ఇప్పటికైనా దుర్యోధనకు అర్థం కావాలి కదా తన బలం ఎంత, పాండవుల బలం ఎంత అని. కానీ అర్థం చేసుకోలేక యుద్ధానికి వెళ్ళాడు. కరెక్ట్గా రష్యా బలం అర్థం చేసుకోలేక ఉక్రెయిన్ దెబ్బతిన్నదనేది మనకు జెలెన్స్కీ వ్యవహార సరళి చూస్తే అర్థమవుతుంది. సో ఇక్కడ ఉక్రెయిన్ ఏం చేసింది, సొంత బలం పైన యుద్ధం చేయలే. సొంత బలం పైన యుద్ధం చేస్తే రష్యాతో ఏ రకంగానూ ఉక్రెయిన్ సరిసమానం కాదు.
కన్వెన్షనల్ వార్ఫేర్లో సరిసమానం కాదు. పైగా ఉక్రెయిన్ ఏమో తన అణ్వాయుధాలని స్వచ్ఛందంగా 20 ఏళ్ల కింద వదులుకుంది. రష్యా ఏమో అమెరికాతో పోటీ పడగల న్యూక్లియర్ పవర్. సో రష్యా ఎకానమిక్ మైట్తో పోల్చిన యుద్ధ భూమిలో రష్యాకున్న శక్తి సామర్థ్యాలతో పోలిస్తే ఉక్రెయిన్ పని ఇంతే సంగతులు. కానీ జెలెన్స్కీ ఎందుకని ధైర్యంగా యుద్ధంలోకి దిగాడు అంటే అమెరికా యూరప్ సహాయం చేస్తుందని నమ్మి దిగాడు. ఇక్కడ మాకు మహాభారతంలో ఒక ప్యారలల్ కనబడుతుంది. పాండవులకున్న సైన్యము 7 అక్షౌహిణులు, కౌరవులకున్న సైన్యము 11 అక్షౌహిణులు. ఒక అక్షౌహిణి అంటే ఎంతమంది అన్నది పక్కకు పెడదాం. సో ఇక్కడ 7 ఉంటే అక్కడ 11 ఉంది. అంటే పాండవుల కన్నా నియర్లీ 70% సైన్యం కౌరవులకు ఎక్కువ ఉంది. మీకు పాండవుల్లో చూడండి, పాండవులు మినహా ఇక బ్రహ్మాండమైన భూమి దద్దరిల్లేలా పోరాడగలిగే వీరులు ఎవరున్నారు అంటే ధృష్టద్యుమ్నుడు, ద్రుపదుడు, విరాట్ రాజులా ఎవరున్నా కౌరవుల వైపు ఉన్న భీష్మ, ద్రోణ, కర్ణ ఈ స్థాయికి అయితే ఎక్కడా లింక్ లేదు. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్, షీర్ నెంబర్ ఆర్మీ రీత్యా చూసినా కౌరవులు 70% ఎక్కువ. ఇన్ టర్మ్స్ ఆఫ్ వీరుల శక్తి సామర్థ్యాలతో చూసినా కౌరవులే పై చేయి. అయినా మరి పాండవులు ఎందుకు గెలిచారు యుద్ధంలో? బలం తక్కువండి కూడా ఎందుకు గెలగలిగారు అంటే దానికి కారణం ఏంటి అంటే, ఒకటి ధర్మం పాండవుల వైపు ఉంది అనేది ధర్మశాస్త్రాలు చెప్పేది. యుద్ధ శాస్త్రం చెప్పేది ఏంటి? దుర్యోధనుడు సొంత బలంతో పోరాడాలి. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు వీళ్ళను చూసుకొని యుద్ధాన్ని దిగాడు. పాండవులేమో తమ సొంత బలం పైన, అర్జునుని బలం పైన, భీముని బలం పైన ఆధారపడి యుద్ధం చేశారు. అక్కడ తేడా. మీకు భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు దుర్యోధనునికి ఎలా ఉపయోగపడతారు? కర్ణునికేమో శాపాలు, భీష్మ ద్రోణులు క్లియర్గా పాండవ పక్షపాతులు, ధర్మ పక్షపాతులు గనక వాళ్ళు పాండవ పక్షపాతులు. అందుకే కదా భీష్ముడు మొదట్లో చాలా బ్రహ్మాండమైన యుద్ధం చేసి ఆఖరికి ధర్మరాజుకు తానే సలహా చెప్తాడు తన మరణ రహస్యాన్ని. అంటే భీష్ముడు, ద్రోణుడు క్లియర్గా మా దుర్యోధనుని కోసం యుద్ధం చేసినా వారు మానసికంగా సంసిద్ధులే చేయలే. సరిగ్గా ఇప్పుడు కూడా ఉక్రెయిన్ అమెరికా పైన, యూరప్ పైన ఆధారపడి యుద్ధం చేసింది. అమెరికాలో ట్రంప్ అధికారంలోకి వచ్చారు. అమెరికా రష్యాకు అనుకూలంగా మారిపోయింది. జెలెన్స్కీ ఉక్రెయిన్ విలవిలలాడుతోంది. అందువల్ల మహాభారతం కనుక చదివి ఉంటే జెలెన్స్కీ తన బలం పైన యుద్ధం చేయాలి తప్ప ఇంకోరి బలంపై యుద్ధం చేయకూడదు అని అర్థమయ్యేది. రష్యా పూర్తిగా తన బలంపై ఆధారపడి యుద్ధం చేసింది. రష్యాకు మద్దతుగా చైనా వాడే యుద్ధం చేయలే. రష్యాకు మద్దతుగా నార్త్ కొరియా సైన్యాలు పంపించవచ్చు, ఇరాన్ మిసైల్స్ ఇవ్వచ్చు. కానీ ప్రాథమికంగా రష్యా తన బలం పైన తాను నిలబడింది. నేనేమి రష్యాను పాండవుల్లాగా ధర్మబద్ధం, ఉక్రెయిన్ అంటే కౌరవులను నేను అనడలేదు. ఆ కంపారిజన్ తీయకండి. ఖచ్చితంగా ధర్మ విరుద్ధమైన యుద్ధం రష్యా చేసింది. రష్యా ఉక్రెయిన్పై దాడిని నేను ఏనాడు సమర్థించలేదు. కానీ దాడికి దారి తీసిన పరిస్థితులు అమెరికా, నాటో కల్పించాయి అన్నాను. నేను ఆ అన్నమాట ఈ మధ్య ట్రంప్ కూడా అంగీకరించాను, నేనే కాదు. అందువల్ల ఇక్కడ పోలిక ఎవరు పాండవులు ఎవరు కౌరవులు కాదు, యుద్ధ భూమిలో సూత్రాల గురించి చెప్తున్నాను. తన బలం పైన పోరాడిన వాడు ఎప్పుడైనా విజయం సాధిస్తాడు. అది రష్యా విజయ రహస్యం. ఇతరుల బలం పైన ఆధారపడి పోరాడిన వాళ్ళు ఇతరులు ఎప్పుడో ఎక్కడో దోకాయిస్తే ఇంతే సంగతులు. అది మీకు ఉక్రెయిన్ అనుభవం చెప్తోంది. మూడవది వ్యూహాత్మకంగా ఎలా వ్యవహరించాలి అనేది క్లారిటీగా ఉండాలి. అంటే ఒక స్ట్రాటజిక్ డిసిషన్ మేకింగ్ అంటారు. సో ఆ స్ట్రాటజిక్ డిసిషన్ మేకింగ్ కనుక సరైన సమయంలో తీసుకోకపోతే చాలా తీవ్రమైన పర్యవసనాలు వస్తాయి. మీరు గమనించండి, ఇప్పుడు ఒకటి క్రిమియా ఆక్యుపై చేసినప్పుడైనా వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిందే. లేదు, నాటో సభ్యత్వం విషయంలో నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్ అని రష్యా చెప్తున్నప్పుడు నాటో అంశాన్ని పక్కకు పెట్టి ఉంటే ఉక్రెయిన్ ఇవాళ రష్యా యుద్ధం చేసేది కాదు, అంత సులభం కూడా కాదు. సో కానీ ఉక్రెయిన్ చేసిన క్యాలిక్యులేషన్లన్నీ తప్పాయి. ఉక్రెయిన్, అమెరికా, వెస్ట్రన్ కంట్రీస్ అన్నీ సరిగా క్యాలిక్యులేట్ చేయలే. వాళ్ళు ఏం క్యాలిక్యులేట్ చేశారంటే నాటోలో తాము చేరితే
ఇక రష్యా దగ్గరికి కూడా రాదు అని ఉక్రెయిన్ అనుకున్నది. కానీ నాటోలో చేరుతామంటేనే రష్యా యుద్ధం చేస్తుందని అంచనాలెక్కి రాలేకపోయారు. యుద్ధం అంటూ మొదలైతే రష్యా పైన మేము శాంక్షన్స్ విధిస్తాం, రష్యా ఎకానమీ దెబ్బతింటుంది, పుటిన్ పైన అంతర్గతంగా తిరుగుబాటు వస్తుంది, ఇంటర్నల్ రివోల్టు, ప్రపంచంలో ఏకాకైతారని ఇలాంటి అంచనాలు అమెరికా వేసింది, యూరోప్ వేసింది. ఈ అంచనాలన్నీ తప్పని తేలాయి. సరైన అంచనా వేయడం అనేది యుద్ధ భూమిలో కీలకం. మీకు మహాభారతంలో దీనికి ఒక ప్యారలల్ చెప్తాను. మీకు గుర్తుండే ఉంటుంది, శ్రీకృష్ణుని దగ్గరికి దుర్యోధనుడు అర్జునుడు ఇద్దరు వస్తారు. మీకు పౌరాణిక సినిమాల్లో అద్భుతమైన పద్యాలు ఉంటాయి. ఇక్కడ దుర్యోధనుడు పద్యము, అర్జునుడి పద్యము, శ్రీకృష్ణుడి పద్యము. చూచి తిని నేను ముందు అర్జునుడిని అని శ్రీకృష్ణుడు అంటాడు చూడండి. కౌరవ పాండవులు పెనుగులాడే సమయం అసన్నమైంది, మాకు అవారికిన్గాను బంధు సముద్రుడవు కావున నీ సెరిక ఇరువురికి సేమము వనగూర్చుదగుటన నీ సాయము కోరగా ఏతించితిమి గోపకులైక విభూషణ అని దుర్యోధనుడు పద్యం చదువుతాడు. ఆ పద్యం చాలా ఏళ్ళ కింద చదివింది, 40 ఏళ్ళ కింద, తప్పుంటే క్షమించండి. ఎందుకు ఇది చెప్తున్నాను ఈ ఘటన అంటే, శ్రీకృష్ణుడు ఒక టెస్ట్ పెడతాడు అర్జునుడికి దుర్యోధనుడికి. అంటే మీ స్ట్రాటజిక్ క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుంది అనేది టెస్ట్ ఇది. సో ఆ టెస్ట్ ఏంటి, నేను ఒకవైపు ఉంటాను, నేను ఆయుధము ముట్టను, యుద్ధము చేయను. ఇక నాతో సరి సమానులైన 10,000 మంది వీరులు ఇంకోవైపు ఉంటారు, మీరు ఇద్దరిలో ఎవరినైనా చూసుకోండి అంటాడు. ఈ మాట అని అర్జునునికి ముందు అవకాశం ఇస్తానుతోనే దుర్యోధనుడు మనసులో ఏమనుకుంటాడు, శ్రీకృష్ణుడు ఎంతటి మోసగాడు, తన యుద్ధము చేయట, ఆయుధం పట్టడట, ఆయన ఒక్కడు నా వైపు వస్తే నాకేం లాభం, 10,000 మంది సైనికుల్ని అర్జునుడి వైపు పంపించడానికి కృష్ణుడు ఆడుతున్న నాటకం అనుకుంటాడు. కానీ అర్జునుడు శ్రీకృష్ణుడిని కోరుకుంటాడు. సో అర్జునుని స్ట్రాటజిక్ క్యాలిక్యులేషన్ మొత్తం యుద్ధాన్నే తిప్పింది. ఒకవేళ ఆ క్షణంలో అర్జునుడు గనక వ్యూహాత్మకంగా తప్పుడు అంచనా వేసి యుద్ధము చేయని, ఆయుధము పట్టని ఈ శ్రీకృష్ణుడు నాకెందుకు, ఆ 10,000 మందిని పట్టుకెళ్తే ఉపయోగపడుతుంది కదా అని కనుక అనుకొని ఉండుంటే మహాభారత కథ వేరే రకంగా ఉండేది. ఎందుకంటే యుద్ధ భూమిలో అడుగడుగున పాండవులకు విజయాన్ని చేకూర్చడంలో ఆయుధము కూడా పట్టని పరమాత్ముడే కారణం. సో అందువల్ల శ్రీకృష్ణుడు అక్కడ స్ట్రాటజిక్ క్యాలిక్యులేషన్ ఉంది, కరెక్ట్గా అర్జునుడు స్ట్రాటజిక్ క్యాలిక్యులేషన్ చేశాడు. సరిగ్గా ఇక్కడ మీరు గమనించండి, ఉక్రెయిన్ నాటో మెంబర్షిప్ విషయంలో చేసిన ఒక తప్పుడు క్యాలిక్యులేషన్, యుద్ధం అంటూ వస్తే రష్యా ఏమవుతుంది అని చేసిన ఒక తప్పుడు అంచనా, స్ట్రాటజిక్ అసెస్మెంట్ అనేది కంప్లీట్గా యుద్ధ పరిణామక్రమాన్నే మార్చివేసింది. ఎలాగైతే మహాభారతంలో యుద్ధ పరిణామక్రమాన్ని అర్జునుడు తీసుకున్న ఆ నిర్ణయం మార్చేసిందో, నాటో అనే విషయంలో ఉక్రెయిన్ అంచనా, యుద్ధం వస్తే రష్యా పరిస్థితి ఏమవుతుంది అని అమెరికా, యూరప్ అంచనా కాస్త తప్పై ఇవాళ ఉక్రెయిన్ పరిస్థితి దయనీయంగా తయారైంది. అందువల్ల మహాభారత యుద్ధంలో పోలిక చూస్తే మనకు అర్థమవుతుంది ఇలాంటి కీలకమైన అంశాలు. అందుకే అన్నాను, జెలెన్స్కీ గనక మహాభారతం చదివి ఉంటే ఉపయోగపడేది. 4వది శల్య సారథ్యం. ఇంకా మహాభారతంలో శల్యుడి కథ అందరికీ తెలుసు. నకుల సహదేవులకు మీనమామ, పాండవుల పక్షాన పోరాడటానికి తన సైన్యాలతో వస్తాడు మహావీరుడు. కానీ మధ్యలో శకుని ఆ సలహా మేరకు దుర్యోధనుడు మేనేజ్ చేస్తాడు. సో మందు ఇవన్నీ ఇచ్చేసి శల్యుడిని తన వైపు తిప్పుకుంటాడు. తిప్పుకున్న తర్వాత నిషా దిగినాక శల్యుడు బాధపడతాడు, అరే నేను ఎటువైపు పోరాడదామని ఎటువైపు వచ్చాను, ఇంత దారుణంగా నేను ఇలా అడిక్ట్ అయ్యి ఒక వ్యసనానికి అలవాటు పడి ఇలా తయారయ్యానే బాధపడతాడు. అప్పుడు ధర్మరాజు ఏమంటాడంటే, బాధపడకు మామ, నీవు అక్కడుండి కూడా ఇటువైపు మేలు చేయొచ్చు అంటాడు. అదేంటి అంటే, నీవు కర్ణునికి సారథిగా అయి నిరంతరం కర్ణుని బలహీనపరచు, నిరుత్సాహపరచు, నీకు అప్పుడు దుర్యోధనుడు నిన్ను ఎంచుకున్నందుకు నష్టపోతాడు అని ధర్మరాజు సలహా ఇస్తాడు. శల్యుడు అదే పని చేస్తాడు, కర్ణునికి సారథి అయి అనుక్షణము కర్ణుని మాటల తూటాలతో హింసిస్తాడు, నిరుత్సాహపరుస్తాడు. అందుకే తెలుగులో పదం వచ్చింది శల్య సారథ్యం అని. సరిగ్గా ఇవాళ మీరు ట్రంప్ను చూస్తే ఏమనిపిస్తోంది,
శల్యుడు గుర్తు రావడం లేదా? ట్రంప్ ఎటువైపు ఉన్నాడు? ట్రంప్ అమెరికా, యూరప్, ఉక్రెయిన్ ఒకవైపు, రష్యా మరోవైపు. కానీ ఎటువైపు ట్రంప్ పనిచేస్తున్నాడు? నాటో వైపు ఉండి రష్యా వ్యతిరేక శిబిరంలో ఉండి రష్యా ప్రయోజనాన్ని కాపాడే రీతిలో ట్రంప్ వ్యవహరిస్తున్నాడు. జెలెన్స్కీ అర్థం కావాలి ఇలాంటి శల్యులపైన ఆధారపడితే ఏం జరుగుతుందో అని. దుర్యోధనకు అర్థం కాలే, శల్యుడు ఉపయోగపడతాడనుకున్నాడు, కానీ మునిగాడు. జెలెన్స్కీ కూడా అర్థం కావాలి ట్రంప్ లాంటి శల్య సారథ్యం పైన ఆధారపడితే ఏం జరుగుతుంది అని. అందువల్ల మహాభారత యుద్ధాన్ని చదివి ఉక్రెయిన్ రష్యా వార్ గమనిస్తే నాకు ఈ ఆసక్తికరమైన పోలికలు కనిపించాయి. బహుశా ఇంకా చాలా ఉంటాయి అనుకుంటాను.